పశ్చిమ బెంగాల్ రాజకీయ రణక్షేత్రంలో మమతా బెనర్జీ గాని తిరిగి విజయం సాధిస్తే మాత్రం అది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితంగా మాత్రమే మిగిలిపోదు. ఎందుకంటే భారత జాతీయ రాజకీయాల గమనాన్నే మార్చే ఒక మహాపరిణామం అవుతుంది. ఒకవేళ మమతా బెనర్జీ గాని గెలిస్తే ఆ విజయం మాత్రం మమతా బెనర్జీని జాతీయ స్థాయిలో ఒక తిరుగులేని అధిష్టాన శక్తిగా నిలబెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుంది. ఈ తగ్గుతున్న తరుణంలో మోదీని మాత్రం నేరుగా ఢీకొట్టగల ఏకైక ప్రాంతీయ ధీర వనితగా ఆమె ఇమేజ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఆమె నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి ఊహించని రాజకీయ ఎదురుదెబ్బగా మారుతుంది. ముఖ్యంగా బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో తన శక్తియుక్తులన్నీ ఒడ్డినప్పటికీ విజయం సాధించలేకపోయామనే భావన బీజేపీ క్యాడర్లో మాత్రం ఆత్మస్థైర్యానికి దెబ్బతీస్తుంది. ఎందుకంటే దేశ రాజకీయాలటన్నిటికల్లా పశ్చిమ బెంగాల్ వైపే అందరి కన్ను ఉంది కాబట్టి అంతేకాకుండా రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం విషయంలో కూడా కేంద్రానికి రాష్ట్రాల మద్దతు కరువై పాలనాపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయి. మమతా బెనర్జీ గెలుపు అనేది ప్రాంతీయ అస్తిత్వానికి, అదేవిధంగా స్థానిక సంక్షేమ పథకాలకు దక్కిన గుర్తింపుగా భావించవచ్చు. అయితే ఇది కేంద్ర అమలు చేసే ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తూ రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే ఒక బలమైన గొంతును ఢిల్లీ పీఠం వద్ద ఉంచుతుంది. మొత్తానికి మాత్రం మమతా బెనర్జీ గెలుపు అనేది దేశంలో ఒక బహుళపక్ష రాజకీయాల పునరుద్ధరణకు నాంది పలుకుతూ 4వ తారీఖు రిజల్ట్స్ మీదనే అందరి చూపు ఉంది. ఏదేమైనా మోదీ సర్కార్కు ఒక గట్టి హెచ్చరికలా పరిణమిస్తుందో లేక మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం అంతటితో ముగించిపోతుందనేది రేపు 4వ తారీఖు సాయంత్రానికి తేలిపోతుంది. సో చూస్తూనే ఉండండి. మమతా బెనర్జీ గెలుస్తుందా లేక బీజేపీ జెండా ఎగరవేస్తుందనేదే వేచి చూడాలి.